అందరికీ నమస్తే అండి. బహుశా మన దేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ఇటువంటి ఒక చెత్త రాజకీయం ఇంకెక్కడ ఉండదు. సరే ఇతర దేశాల సంగతి ఎందుకులే కానీ మన దేశంలోనే చూసుకుంటే అది చెత్త రాజకీయం అంటే పార్టీల ఇమ్మోరాలిటీ, పార్టీల అనైతికత, పార్టీల అడ్డగోలు వ్యవహారం. రెండు పార్టీలు కలిపి చేస్తున్న ఒక వికృతమైన రాజకీయ క్రీడ. దీనికి వైసీపీ అంకురార్పణ చేస్తే టీడీపీ ప్రాణం పోస్తుంది, పెంచి పోషించింది. ఇద్దరిది తప్పే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీకు ఒక లెక్క చూడండి జాగ్రత్తగా. తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉంటే 48 వైసీపీ గెలుచుకుంది 2021లో జరిగిన ఎన్నికల్లో. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది కదా, పెండింగ్ ఒకటి ఉంది. సో ఒకే ఒక్కటి గెలుచుకున్న టీడీపీ నిన్న డిప్యూటీ మేయర్ అతను అయిపోయాడు. యాక్చువల్లీ 3 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లోనేమో ఒక్క సభ్యుడే గెలిచాడు, కానీ అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఎలా అయ్యాడు? డిప్యూటీ మేయర్ అవ్వాలంటే సగం కంటే ఎక్కువ ఓట్లు కావాలి. ఎలా అయింది? వైసీపీ తరపున గెలిచిన వాళ్ళు ఇతనికి మద్దతు ఇచ్చారు, టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇది చెప్తా, ఇది అంతటికి కంక్లూజన్ ఒక పాయింట్ చెప్తా. సేమ్ ఏలూరు నగరపాలక సంస్థలో చూసుకుంటే 47 వైసీపీ గెలిచింది, 3 టీడీపీ గెలిచింది. కానీ ఇక్కడ డిప్యూటీ మేయర్లు 2 టీడీపీకి వెళ్ళిపోయినాయి. నెల్లూరు నగరపాలక సంస్థ అయితే ఇంకా దారుణం. వైసీపీ 54కి 54 గెలిచేసింది, టీడీపీ ఒక్కటి కూడా గెలవాల. ఇక్కడ కూడా డిప్యూటీ మేయర్ టీడీపీకి వెళ్ళిపోయింది. అలాగే హిందూపురం మున్సిపాలిటీలో అయితే వైసీపీ 29 కౌన్సిలర్లు గెలిస్తే టీడీపీ 6 కౌన్సిలర్లు గెలిస్తే బీజేపీ 1 గెలిస్తే ఇతరులు 2 గెలిచారు. ఇక్కడ కూడా ఏకంగా కౌన్సిల్ చైర్మన్ పదవి టీడీపీకి వెళ్ళిపోయింది. ఇక పాలకొండలో వైసీపీ 17 టీడీపీ 3 కానీ టీడీపీకి వెళ్ళింది. తుని మున్సిపాలిటీలో వైసీపీ 30 టీడీపీ 0 కానీ ఈ పదవి టీడీపీకి వెళ్ళింది. పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో వైసీపీ 33 టీడీపీ 0. నూజివీడు మున్సిపాలిటీలో వైసీపీ 25 టీడీపీ 7. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో వైసీపీ 18 టీడీపీ 2. నందిగాం మున్సిపాలిటీలో వైసీపీ 13 టీడీపీ 6 జనసేన 1. సో ఇవన్నీ కూడా టీడీపీకి దక్కాయి. మున్సిపల్ చైర్మన్ పదవులు 2 చోట్ల, వైస్ చైర్మన్ పదవులు, డిప్యూటీ మేయర్ పదవులు. ఎలా దక్కాయి? టీడీపీకి ఇవి ఎలా దక్కాయి అని ఆలోచించే కంటే ముందు మనం ఆలోచించాల్సింది అసలు వైసీపీ అంత ఏకపక్షంగా ఎలా గెలిచింది అని ఆలోచించాలి. సో అక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. నెల్లూరు మున్సిపాలిటీలో నెల్లూరు నగరపాలక సంస్థలో 54కి 54 వైసీపీ ఎలా గెలిచింది అంటే అక్కడ కనీసం టీడీపీకి బలం లేదా? కనీసం ఒక 5-6 డివిజన్లు గెలిచే బలం కూడా టీడీపీకి లేదా? ఉంది. కానీ వాళ్ళ సహజ బలం కంటే వాళ్ళ కృత్రిమమైన బలాన్ని పోగేసుకొని వైసీపీ వాళ్ళు గెలిచారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే తిరుపతి కావచ్చు, ఏలూరు కావచ్చు. ఏలూరు ఉంది, ఏలూరులో టీడీపీ జనసేన స్ట్రాంగే మొదటి నుంచి. అటువంటిది అక్కడ జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 47 వైసీపీ గెలిచింది. ఎలా గెలిచింది? వాళ్ళకున్న ఒరిజినల్ బలం కంటే అధికార మదం తోడయ్యి, వ్యవస్థలు, పోలీసులు, డబ్బులు, దౌర్జన్యాలు తోడయ్యి టీడీపీ వాళ్ళు నామినేషన్ వేస్తే బెదిరించి, భయపెట్టి, లొంగ తీసుకొని 47 గెలిచారు. సో అట్లా 3.5 ఏళ్ల కిందట జరిగిన ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి అడ్డగోలుగా గెలిచింది. కాబట్టి అడ్డగోలుగా గెలిచింది, ఒరిజినల్ బలంతో గెలవాల. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు మరింత అడ్డగోలుగా వెళ్ళి మీరు ఓట్లు వేయించుకున్నారు, మీరు ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న వాళ్ళని మేము లాక్కుంటాం, మేము అధికారంలో ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఓట్లు వేయించుకొని వాళ్ళని గెలిపించుకున్నారు, మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళని మేము లాక్కుంటాం అని వీళ్ళు వాళ్ళని లాక్కున్నారు. సో ఇందులో నీతి, నిజాయితీ అనేది అస్సలు లేదు, నైతికత, విలువలు అనేవి అస్సలు లేవు. ఫక్తు స్వార్థం, ఫక్తు రాజకీయం, ఫక్తు చెత్త రాజకీయం అన్నమాట. ప్రజాస్వామ్యం కూడా లేదు. సో దీన్ని ఎవరిని తప్పట్టాలి? టీడీపీనా వైసీపీనా? ఇద్దరూ ఒకటే. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలవలేని చోట కూడా గెలిచారు. ఎలా గెలిచారు? అన్యాయంగా, అక్రమంగా, అడ్డగోలుగా. సో వీళ్ళు నిజంగా వీళ్ళకి ఆ చైర్మన్ పదవి రాదు, వైస్ చైర్మన్ పదవి రాదు, కానీ వచ్చేసింది. ఎలా వచ్చింది? మీరు అన్యాయం చేసి గెలిచారు కదా, కాబట్టి మా పార్టీలోకి వచ్చేయండి, మా పార్టీ ఖాతాలో అది పడాలి, మేము ఊరేగుతాము అని చెప్పి వీళ్ళు. సో ఇక్కడ ఇద్దరిది తప్పు. ఏదో టీడీపీ వాళ్ళు ఒకలా ప్రచారం చేసి, వైసీపీ వాళ్ళు ఒకలా ప్రచారం చేసి, వాళ్ళు అన్యాయంగా గెలిచారని వీళ్ళు ఏడ్చి మేము నిజాయితీగా గెలిచామని ఇక్కడ ఇద్దరిని
పొగడ్డానికి లేదు, ఇద్దరిని తిట్టడానికి లేదు. అంతే, అలాగే తయారయ్యారు అంతే. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చెత్త రాజకీయం ఇదే. బహుశా ఇటువంటి చెత్త రాజకీయం ఇంకెక్కడ ఉండదేమో. వాళ్ళు అక్రమంగా ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళు అక్రమంగా ఓట్లు వేయించుకొని గెలుచుకున్న సీట్లను వీళ్ళు అన్యాయంగా లాక్కున్నారు. ఇద్దరిది ఒకటే, సేమ్. థ్యాంక్ యూ.